యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదానీ ఇస్తామన్న 100 కోట్ల రూపాయల విరాళాన్ని నిరాకరించారు. అదానీపై వివాద నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గౌతమ్ అదానీ జగన్ ముడుపుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ కుంభకోణంపై అమెరికాలో కేసు కూడా నమోదైంది. దీంతో కెన్యా సహా పలు దేశాలు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇటీవల అదానీ కంపెనీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలబెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ను ప్రకటించింది. అంతర్జాతీయంగా అదానీ ముడుపుల వ్యవహారం ముసురుకోవడంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 100 కోట్ల రూపాయలను తిరస్కరిస్తూ అదానీ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట గాని వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఈ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు, నాకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఏ సంస్థ నుంచి ₹1 కూడా తీసుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ గ్రూప్ నుంచి కూడా ప్రభుత్వ ఖాతాలోకి ₹1 రాలేదన్నారు. వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో అదానీ విరాళం తమకొద్దని ప్రభుత్వం లేఖ రాసిందని, కావాలని తమపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదానీ గురించే చర్చ జరుగుతోందని, అదానీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారని అన్నారు. చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం టెండర్లు పిలిస్తే ఎవరైనా పాల్గొనటం సాధారణమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అదానీ కంపెనీతో అనేక ఒప్పందాలు చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అగ్రిమెంట్లపై విచారణ జరిపించాలా అని ప్రశ్నించారు. అదానీతో కేసీఆర్, కేటీఆర్ కలిసి ఉన్న ఫోటోలను రేవంత్ రెడ్డి విడుదల చేశారు.